పతియే ప్రత్యక్ష దైవం అనుకున్న నా కూతురు మీ మీద చేయి చేసుకోవడమేంటి? చూసావా, నేను నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాను అని చెప్పినా ఒక్కరు కూడా నమ్మట్లేదు. ఏటి చెత్తం, నీ మీద నమ్మకం అటంటిది, నా కర్మిట్టంటిది. అల్లుడు గారు, ఆ దెబ్బ ఎలా తగిలినట్టు? అది ఏం లే తాతయ్య గారు, లీలకృష్ణ గారు బాత్రూంకి వెళ్లబోతూ కాలు జారి పడ్డారంట. దాంతో పాపం అదిగో అలా దెబ్బలు తగిలాయట. ఓహో, అది కింద పడితే తగిలిన దెబ్బలా లేదు. దానికి తోడు అన్నయ్య కూడా ఏదో పెయిన్ ఫీల్ అవుతున్నాడు. నాకు తెలిసి అన్నయ్యని ఎవరో గట్టిగానే కొట్టుంటారు. సిస్టర్, నువ్వు కూడా కామెడీ చేయి మాకు. అందరూ ఇని నిజం అనుకుంటారు. ఇందులో కామెడీ ఏముంది బాబాయ్? ఆంటీ నిజంగానే చెప్తున్నారు. ఫస్ట్ నీ బుర్ర పగలు కొట్టాలి, అప్పుడు గాని పీడ వదిలిపోదు. అమ్మా, ఆయన పడ్డం మేము కళ్ళారా చూసాం, ఇక దాని గురించి డిస్కషన్ ఎందుకు? సరే సరే, జరగాల్సిన కార్యక్రమం చూడండి. అమ్మమ్మ గారి ఆశీర్వాదం తీసుకోండి. పదండి. దీర్ఘాయుష్మాన్ భవ. మావయ్య జాగ్రత్త. ఏమండి? అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు. సార్, ఆ మైథిలి మేడం 50 lakhs తెచ్చారా సార్? ఇంకా తేలేదు రాఘవా. సార్, కస్టమర్లు వచ్చి అడిగితే ఇవ్వడానికి మన దగ్గర క్యాష్ కూడా లేదు సార్. మన దగ్గర 20 lakhs ఉన్నాయి కదా. 20 lakhs ఉన్నాయి సార్. పొరపాటున ఇంకెవరైనా వచ్చి 50 lakhs అడిగితే ఇక్కడి నుంచి తెచ్చిస్తాం సార్. ఏం సమాధానం చెప్తాం సార్? నాకు అదే టెన్షన్గా ఉంది రాఘవా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రండి కూర్చోండి. ఏం మేనేజర్ సాబ్, మంచిగున్నావా? ఐఎమ్ గుడ్. గుడ్ శంకర్. చెప్పండి సార్, క్యాష్ ఏమైనా డిపాజిట్ చేస్తారా? డిపాజిట్ చేయడానికి కాదు, విత్డ్రా చేయడానికి వచ్చు. విత్డ్రా చేయడానికి వచ్చు. విత్డ్రా చేయడానికి వచ్చు. విత్డ్రానా? గదేంది బాయ్, విత్డ్రా అనగానే కప్పలెక్క నోరు తెరిచినావు. మీ బ్యాంక్ లో తీసుకునేది తప్ప ఇచ్చుడు లేదా ఏంటి? చచ్చా, అదేం లేదు సార్. ఎంత విత్డ్రా చేయడానికి వచ్చారు? 50. ఓ, 50,000. ఇదిగో రాఘవా, సార్ వాళ్ళకి 50,000 కావాలంట, వెళ్ళి తీసుకురాపో. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము అడిగింది 50,000 కాదు, 50 lakhs. ఏంటి, 50 lakhs విత్డ్రా చేయడానికి వచ్చారా? ఏందన్నా 50 లక్షలకి 50 కోట్లన్నట్టు నోరు తెరిచిండు? ఏం లేదు శంకర్ భాయ్, ఒకసారి ఇలారా, మీరు కూర్చోండి సార్. ఏందన్నా, మేనేజర్ గారిని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నాకు అలాగే ఉంది. ఏంటో చూద్దాం, పద. పద. రాఘవ, ఆ కిషోర్ 50 lakhs డ్రా చేయడానికి వచ్చాడు. మన బ్యాంకులో ఏమో 20 lakhs కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. టెన్షన్తో బీపీ పెరిగిపోయి నరాలు చిట్లిపోయేలాగున్నాయి. మీరెందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? ఆ మైథిలి గారికి ఫోన్ చేసి వెంటనే 50 lakhs తెమ్మని చెప్పండి. లేదంటే లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. లీగల్గా ఏమని యాక్షన్ తీసుకుంటామయ్యా? మనం డబ్బులిచ్చింది ఇల్లీగల్గా కదా. అది నిజమే సార్, కానీ ఒకసారి అయితే ఫోన్ చేయండి. ఇది పట్టుకో. ఏమండి, బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారండి. అవునా? ఇక్కడ మాట్లాడితే అందరూ వింటారు, పద పక్కకి వెళ్దాం. ఈ మొగుడు పెళ్ళాలేంటి అంత సీక్రెట్గా వెళ్తున్నారు? స్పీకర్ ఆన్ చేయి. హలో మేనేజర్ గారు, చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా,
బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి 50 lakhs తెచ్చిస్తానన్నావు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తెచ్చివ్వలేదు. ఇక్కడున్న కస్టమర్లు నా ప్రాణం తీసేస్తున్నారు. నువ్వు 1 గంటలో 50 లక్షలు తీసుకురాకపోతే నా ఉద్యోగం ఊడిపోవడమే కాదు, నేను జైలుకు పోయేలా ఉన్నాను. అయ్యో సార్, అన్నా చిన్నవా గా మేనేజర్ గాడు మైథిలికి 50 లక్షలు ఇల్లీగల్గా ఇచ్చిండంట. అవును శంకర్, నిజంగా ఇది నాకు షాకింగ్ న్యూసే. అన్నా ఇది షాకింగ్ న్యూస్ కాదే, మనం యూజ్ చేసుకుంటే ఇది మంచి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఏమంటున్నావు శంకర్? అరే నేను చెప్తున్నా కదా, నువ్వు యూజ్ చేసుకో. విందాం. దయచేసి ఆ డబ్బులు నాకు ఇవ్వండమ్మా. పెద్దవాడినైనా నీకు దండం పెడుతున్నాను. చచ్చా, ఎంత మాట సార్. వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తున్నాం. ఇంకో ½ an hourలో డబ్బు వస్తుంది. డబ్బు మా చేతికి రాగానే మీ చేతిలో పెట్టేస్తాను సార్. చేతిలో పెట్టడమేమో గాని చెవులో మాత్రం పూలు బాగా పెట్టావు. అవతల కిషోర్ గారు బ్యాంకుకొచ్చి 50 లక్షలు విత్డ్రా చేస్తాను అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను. చూడు, సరిగ్గా ½ an hour టైం ఇస్తున్నాను. ఈ లోపల నువ్వు డబ్బు తెచ్చావా సరే, లేదంటే నా ఉద్యోగం ఊడిపోవడమే కాదు, ఇద్దరం కలిసి జైలుకు పోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. సార్ అది కాదు సార్. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? గిరిగాడి ఫోన్ స్విచ్ ఆఫ్. కనీసం వాట్ టచ్లోకి వచ్చినా ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు మైథిలి. అయితే నా అనుమానం నిజమే అన్నమాట. వీళ్ళు డబ్బులు పోగొట్టుకుని ఆ నిజం ఇంట్లో తెలిస్తే జానకమ్మ గారు తిడతారు అన్న భయంతో బ్యాంక్ మేనేజర్ దగ్గర అప్పు చేసి మరీ డిపాజిట్ చేశారన్నమాట. ఆ నిజం ఇంట్లో ఎక్కడ తెలుస్తుందా అని తెగ టెన్షన్ పడుతున్నారన్నమాట. అర్థమైంది, మ్యాటర్ పూర్తిగా అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి సుహాసిని ఆంటీకి చెప్పి ఫంక్షన్ మొత్తం రచ్చరచ్చ చేస్తాను. మైథిలిని అందరి ముందు మొహం వాచేలా చివాట్లు పెట్టిస్తా. పద. సార్ పెర్ఫార్మెన్స్ అద్దురు సార్. పెర్ఫార్మెన్స్ ఏంటి సార్? నాకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది సార్. ఆ మైథిలికి అన్అఫీషియల్గా మీరు 50 లక్షలు హెల్ప్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్లే మీ బ్రాంచ్లో డబ్బులు లేవు. రైట్? అంటే అది నేను సరిగ్గా ½ an hour టైం ఇస్తాను. ఈ లోపల నా డబ్బు నాకు ఇచ్చావా ఓకే, లేదా మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. అంత మాట అనకండి సార్. మీరిచ్చిన టైంలోపు మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత నాది. రావయ్య రాఘవ. మేనేజర్ అయితే మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మైథిలి ఉత్తమ్ వాళ్ళకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. కానీ హలో ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్ కిషోర్ గారు, చెప్పండి. నేను అర్జెంటుగా మీరు చెప్పిన బ్యాంక్కి రండి. ఒక క్రిమినల్ని పట్టిస్తాను. అవును సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే సార్, 10 minutesలో అక్కడ ఉంటాను. ఇంకో 10 minutesలో ఇక్కడికి ఎస్ఐ వస్తాడు. ఆ తర్వాత 50 లక్షలు ఫ్రాడ్ చేసినందుకు మేనేజర్తో పాటుగా మైథిలి కూడా జైలుకి వెళ్ళిపోతుంది. అబ్బా ప్లాన్ మాత్రం కిరాక్ గీకినవన్నా. ఒరే ఉత్తమ్, ఇప్పటిదాకా కిషోర్ దొంగ దెబ్బే చూసావు. ఫస్ట్ టైం నేను కొట్టే చావు దెబ్బ చూస్తావు. సార్, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. క్యాష్ ఇస్తున్నారా, పోలీస్ కేసు పెట్టమంటారా? సార్ ఇంకొక 10 minutes టైమే ఉంది సార్. మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత నాది సార్. సారీ సార్, 50 lakhs క్యాష్ మీ పర్సనల్గా యూజ్ చేసుకున్నందుకు, బ్యాంకులో ఫ్రాడ్ చేసినందుకు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసులా? ఎస్, మీ బ్యాంకులో జరిగిన ఫ్రాడ్ గురించి కిషోర్ గారే మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బ్యాంకు డబ్బుని పర్సనల్గా యూజ్ చేయడం క్రైమ్. 50 lakhs బ్యాంకు డబ్బులు దుర్వినియోగపరిచినందుకు మీ మీద, మీరు డబ్బులు ఇచ్చిన మైథిలి మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. కానిస్టేబుల్స్,
మేనేజర్ని తీసుకురండి. సార్ 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 అది కాదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ అవును, అందులో స్వీట్స్ పెడితే ఇంకా బాగుంటుంది. ఆంటీ, మైథిలి మనందరినీ చీట్ చేసిందా ఆంటీ? చీట్ చేసిందా? అవునంటీ. నిన్న బ్యాంక్లో డిపాజిట్ చేయమని ఇచ్చిన డబ్బులు మైథిలి పోగొట్టింది. ఆ నిజం ఇంట్లో తెలియకుండా ఉండటం కోసం బ్యాంక్ మేనేజర్ దగ్గర 50 లక్షల రూపాయలు అప్పు చేసింది. అందుకే నిన్నటి నుంచి మొగుడు పెళ్ళాలిద్దరూ తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఓహో, ఆ మైథిలి టెన్షన్ వెనకాలన్న అసలు నిజం ఇదన్నమాట. అవునండి. అయితే ఈరోజు ఆ దేవుడు కూడా మైథిలిని కాపాడలేడు. ఏమండి, మీ ఫ్రెండ్ అడిగారు కదా, ఏమైంది? మైథిలి, ఉత్తమ్, మైథిలి, ఉత్తమ్, పద, అమ్మ పిలుస్తోంది. ఉత్తమ్. అత్తయ్య గారు, బ్యాంక్ మేనేజర్ దగ్గర 50 లక్షలు అప్పు చేసావా? బ్యాంకు మేనేజర్ దగ్గర మైథిలి అప్పు చేయడం ఏంటి? అవునత్తయ్య గారు, మనకి తెలియకుండా మైథిలి బ్యాంక్ మేనేజర్ దగ్గర 50 లక్షలు అప్పు చేసింది. అమ్మా, అసలు ఏం జరిగిందంటే? నువ్వు నోర్మై. నువ్విలా ప్రతిదానికి నీ పెళ్ళాన్ని వెనకేసుకొని రాబట్టే ఈ రోజున అది ఈ ఇంటి పరువు తీసింది. చెప్పు, అప్పు చేసావా లేదా? చేశానత్తయ్య. అమ్మా, నిజమేంటో తెలియక తొందరపడ్డాం. తొందరపడింది నేను కాదురా, నీ భార్య. అది తొందరపడి డబ్బులు అప్పు చేసి పుట్టింటికి పంపించింది. అత్తయ్య గారు, మీకింకా నా మీద కోపం చల్లారకపోతే ఇంకా నన్ను కొట్టండి. అంతేకాని జరిగిన తప్పులో నా పుట్టింటి వాళ్ళని తీసుకురాకండి. ఏంటి, పుట్టింటి వాళ్ళని అనేసరికి పౌరుషం పొంగుకొచ్చిందా? మర్యాదగా ఆ డబ్బులు ఎవరికిచ్చావో అది చెప్పు. పాపం, 50 లక్షలు పుట్టింటి వాళ్ళకిచ్చాను అని చెప్తే మీరు ఎక్కడ ఇంటి నుంచి గంటేస్తారో అనే భయంతో ఏ కట్టుకథ చెప్పాలా అని ఆలోచిస్తోంది కదా మైథిలి? మైథిలి, మీ అత్తయ్య చెప్పినట్టు 50 లక్షలు అప్పు చేసి మీ పుట్టింటి వాళ్ళకిచ్చావా? లేదమ్మగారు, మా పుట్టింటి వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మరైతే ఆ డబ్బు ఏమైనట్టు? అత్తయ్య, అమ్మా, నేను చెప్తాను. నిన్న మీరిచ్చిన 50 లక్షలు తీసుకుని బ్యాంకుకు వెళ్తుంటే దారి మధ్యలో గిరి కనిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, రేపు మార్నింగ్ బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి తీసుకొచ్చి ఇచ్చేయాలి. అందుకు మీరు ఓకే అంటే 50 lakhs మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. ష్యూర్ సార్. అలా 50 లక్షలు మేనేజర్ దగ్గర అప్పు చేసి డిపాజిట్ చేశాం. అందువల్లే చెక్ బౌన్స్ అవ్వలేదు. లేదంటే చెక్ బౌన్స్ అయ్యి ఈ పాటికి మన పరువు పోయి ఉండేది. మతిగాని పోయిందా? డబ్బులు పోయాయని చెప్తే మేమే ఇచ్చుండేవాళ్ళం కదా. నిజమేనానమ్మా. కాకపోతే డబ్బులు పోయాయనే విషయం చెప్తే మీరెక్కడ బాధపడతారో అని భయపడి మీకు నిజం చెప్పలేదు. జానకమ్మ గారు, పిల్లలు చెప్పింది విన్నారు కదా. నిజం చెప్తే మనం ఎక్కడ బాధపడతామో భయపడతామో అన్న ఉద్దేశంతో చెప్పుండరు. అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టుగా మైథిలి అప్పు చేసి తన పుట్టింటి వాళ్లకిచ్చింది అన్నది పచ్చి అబద్ధం. రామయ్య గారు,
నాకైతే నమ్మకం లేదు. మీరు చెప్పినట్టుగా ఆ డబ్బంతా నిజంగా గిరి దగ్గరే ఉండుంటే ఇప్పటిదాకా ఎందుకు తీసుకురాలేదు? ఆ గిరి ఎందుకు వీళ్ళ కాంటాక్ట్లోకి రాలేదు? ఎందుకంటే ఇదంతా అబద్ధం కాబట్టి. వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ డబ్బులు గిరి దగ్గర లేవు కాబట్టి. ఆ డబ్బులు మైథిలి తన పుట్టింటి వాళ్ళకి ఇచ్చింది కాబట్టి. లేదు 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 లేదు. ముమ్మాటికి నేను ఆ డబ్బులు మా పుట్టింట్లో ఇవ్వలేదు, బ్యాంక్లోనే డిపాజిట్ చేశాం. లేదు, నేను నమ్మను. ఆవిడ చెప్పింది 100% కరెక్ట్ జానకమ్మ గారు. మీ మనవడు మనవరాలిద్దరూ బ్యాంక్ మేనేజర్తో చేతులు కలిపి బ్యాంకులో 50 లక్షలు ఫ్రాడ్ చేశారు. అది తెలుసుకున్న పోలీసులు మేనేజర్తో పాటు మైథిలిని ఉత్తమ్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి? అప్పిచ్చింది ఆ మేనేజరు, తీసుకుంది ఈ మైథిలి అయినప్పుడు నా కొడుకు దోషి ఎలా అవుతాడు? ఏ నేరం కింద వాడిని అరెస్ట్ చేస్తారు? మేడం, ఇప్పుడు సమస్య ఎవరిని అరెస్ట్ చేస్తారన్నది కాదు మేడం. బ్యాంకుకు తెలియకుండా వీళ్ళకి అప్పు ఇచ్చాను చూడండి, అది మేడం సమస్య. బ్యాంకు టైం అవుతున్నా వీళ్ళు తిరిగి ఇవ్వలేదు చూడండి, అది ఇంతకంటే పెద్ద సమస్య. ఇన్ని సమస్యలు పెట్టుకుని అరెస్ట్ గురించి మాట్లాడతారేంటి మేడం? దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించండి మేడం. నా ఉద్యోగం కాపాడండి. నా కుటుంబం వీధిని పడకుండా ఆపండి ప్లీజ్ మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. అయ్యో, ఏంటండి ఆ మాటలు? మైథిలి, చూసావా మైథిలి, నువ్వు చేసిన పని వల్ల గౌరవంగా బతకాల్సిన ఈ మేనేజరు కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారిపోయాడు. నువ్వు చేసిన తప్పు వల్ల పోలీసులు మన ఇంటి గడప తొక్కారు. ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం నువ్వే. నీ వల్లే ఈ ఇంటి పరువు వీధిన పడింది, మర్యాద మంట కలిసింది. ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న పేరు ప్రతిష్టలు సర్వనాశనమైపోయాయి. నువ్విలాంటి పని చేస్తావని నేనస్సలు ఊహించలేదు. పెంపకం అలాంటిది అత్తయ్య గారు. ఆ దిక్కుమాలిన పెంపకంలో పెరిగింది కాబట్టే ఇది ఇంత దిక్కుమాలిన దానిలా తయారయ్యింది. మైథిలి, నువ్వేదో సమర్థురాలువని నమ్మి వ్యాపార లావాదేవీలన్నీ నీకు అప్పగిస్తే నువ్వు ఇంత తెలివి తక్కువ పనిచేసి అసమర్థురాలవని నిరూపించుకున్నావు. నువ్వు సమర్థురాలవని నమ్మడం నేను చేసిన పొరపాటు. సుహాసిని, లోపలికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చి ఈ మేనేజర్కివ్వు. ఇంట్లో అంత క్యాష్ ఎక్కడుంది అత్తయ్య గారు? ఉన్న డబ్బంతా నిన్ననే ఆ ల్యాండ్ కోసం ఇచ్చేశాం కదా. వెరీ గుడ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గట్టిగానే ప్లాన్ చేశారు. ఎస్ఐ గారు, జరిగిందంతా మీరే చూశారుగా. ఈ మేనేజరు ఈ మహిళకి డబ్బులిచ్చిన మాట నిజం. అది తిరిగి ఇవ్వకుండా బ్యాంకుని చీట్ చేసిన మాట నిజం. సో బ్యాంక్ మేనేజర్తో కలిసి ఫ్రాడ్ చేసినందుకు ముగ్గురిని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ప్లీజ్, జరిగిన దాంట్లో మేనేజర్ గారు తప్పేమీ లేదు. మాకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇరుక్కుపోయారు. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి ప్లీజ్. ఆయన్ని మాత్రం వదిలేయండి. అవును సార్, మీకు డబ్బే కావాలంటే 1 అవర్లో తెచ్చిస్తాం. లేదు
మమ్మల్ని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయితే మా ఇద్దరిని అరెస్ట్ చేయండి. ఆ మేనేజర్ని మాత్రం వదిలేయండి ప్లీజ్. ఎస్ఐ గారు, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు సార్. నేను అమాయకుడిని సార్. కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళు డబ్బులు ఇచ్చాక వదిలేయండి నువ్వు సార్. కాస్త నోరు మూస్తావా? చెయ్యాల్సిన వెధోపనంతా చేసి మాకే సలహాలు ఇస్తున్నావా? బ్యాంకులో ఫ్రాడ్ చేసినందుకు మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం.